Yummy. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. విజయారావు గారు, ఇప్పుడు పూల్ మఖానీ రైస్ చేస్తున్నారు కదండి, దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. పూల్ మఖానీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానీ 2 కప్పులు, క్యారెట్ పీసెస్గా కట్ చేసినవి 4-5, మిరియాలు 1 టీ స్పూను, నెయ్యి 2-3 టీ స్పూన్లు, కాజు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, అన్నం అంటే కుక్కుడ్ రైస్ 2 కప్పులు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి చీలికలు 5-6, పన్నీర్ పీసెస్ అంటే క్యూబ్స్గా కట్ చేసింది 1 కప్పు, కొత్తిమీర తరుగు 2-3 టీ స్పూన్లు. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు తయారు చేస్తాం. స్టవ్ వెలిగించనండి. వెలిగించేద్దాం. అంటే ముందు నెయ్యి మఖానీని వేయించుకోవాలండి. వేయించేద్దాం. పూల్ మఖానీ రైస్ చాలా వెరైటీగా ఉందండి, రైస్ పేరు వింటుంటేనే. ఎందుకంటే ఎప్పుడు మనం జనరల్గా పులిహోర, టమాటా రైస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి విన్నాం, కానీ పూల్ మఖానీ రైస్ ఎప్పుడు వినలేదు. అది అందుకనే ఈరోజు నేర్చుకున్నాం. స్పెషల్ స్పెషల్. ఇది కొంచెం చిన్న పీసెస్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. వేసుకోవచ్చు, కానీ ఇంకా అది డామినేట్ చేస్తాయి కదా. మెయిన్ పూల్ మఖానీతో చేస్తున్నాం కాబట్టి పూల్ మఖానీ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే బాగుంటుంది. నెయ్యి కాగినట్టుంది కదండి, స్టవ్ తగ్గించు. జీలకర్ర వేసి మిరియాలు, పచ్చిమిర్చి, కాజు, క్యారెట్ ముక్కలు కూడా ఫ్రై చేస్తే. ముందుగా నెయ్యి కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసి, జీలకర్ర వేడెక్కిన తర్వాత మిరియాలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసాం. ఇవి ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు ఇవి కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ మంచి న్యూట్రిషియస్, పూల్ మఖానీ వచ్చి లో క్యాలరీస్, హై ప్రోటీన్. ఈ పూల్ మఖానీ రైస్ పిల్లలకి చాలా మంచిది. అవును. ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేస్తాం. క్యారెట్, పచ్చిమిర్చి, పూల్ మఖానీ, పన్నీరు కలిపి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉందండి. కరెక్ట్. గ్రీన్, ఆరెంజ్, వైట్. ఈ పూల్ మఖానీతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ. ఉప్పు తగినంత, రైస్, అన్నం అన్నమాట ఉడికించి రెడీగా పెట్టుకున్నాం. ఇదిలా కలిసేలా కలుపుకోవాలన్నమాట. కలపనా? కొత్తిమీర వేస్తే సరే. ఫ్రై చేస్తే మఖానీ చూడు ఎంత తగ్గిపోయి. కొత్తిమీర రైస్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టాలండి. ఏం అవసరం. ఫ్రై ముందే చేసాం కదా మనం, అందుకని అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టుకుంటే చాలా 10 నిమిషాల పని. అంటే జనరల్గా దీనికి స్పెషల్గా మసాలాలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి 5-10 నిమిషాలు త్వరగా అయిపోతుంది. చాలా.
కొంచెం నెయ్యి వేస్తే అప్పుడు కావాలంటే మూత పెట్టుకుందాం. ఆ స్మెల్ ఉంటుంది కదా. 2 నిమిషాలు. రైట్. నెయ్యి వేసి మూత పెడితే చాలా రుచిగా ఉంటుంది, గుమగుమలాడుతూ ఉంటుంది రైస్. ఫూల్ మఖానీ రైస్ తయారయ్యేలోగా మరొకసారి తయారు చేసే పద్ధతి చెప్తాను. కడాయి తీసుకుని అందులో 2 చెంచాలు నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కాజు, క్యారెట్ ముక్కలు, ఫూల్ మఖానీ వేసి వేగిన తర్వాత పన్నీర్ వేసి, పన్నీర్ కూడా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఫూల్ మఖానీ రైస్ తయారవుతుంది. విజయారావు గారు చూద్దామండి. ఫూల్ మఖానీ రైస్ తయారైనట్టుంది. స్టవ్ ఆఫ్ చేయనండి. చాలా కలర్ఫుల్గా ఉందండి. సర్వ్ చేసుకుందామా? ఎవరికైనా గెస్ట్లకు కూడా ఇలాగ సర్వ్ చేస్తే అసలు ఫస్ట్ ఏ ఐటమో వాళ్ళకి తెలీదు. తిన్న తర్వాత కానీ తెలుస్తుంది. మనం చెప్పాలి ఫూల్ మఖానీ అని. ఈ ఐటమ్ నేను ఏ పార్టీలో కూడా చూడలేదు. చేయరు. అదే చెప్పే కదా, మనం చేసేవన్నీ కూడా ఎక్కడ దొరకవు బయట. ఓన్లీ మన లోకల్ కిచెన్. అదే. చూసారు కదండి ఫూల్ మఖానీ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆరెంజ్, గ్రీన్, వైట్. నాకు దీన్ని మఖనీ గ్రేవీతో టేస్ట్ చేయాలండి. చేయమంటారండి? చేయమా. ఫెంటాస్టిక్ అండి. చాలా బాగుంది. ఫెంటాస్టిక్ డిష్, చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండి తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి విజయారావు గారు. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మాకు స్పెషల్ వెరైటీ డిషెస్ నేర్పేందుకు. ఫూల్ మఖానీ రైస్, మఖనీ గ్రేవీ. థ్యాంక్ యూ. ఫూల్ మఖానీ రైస్ మరొకసారి తయారు చేసే పద్ధతి చెప్తాను. ఫూల్ మఖానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మఖానీ లేదా లోటస్ సీడ్స్ అంటారండి, రైస్, కాజు, జీలకర్ర, నెయ్యి, క్యారెట్ ముక్కలు, మిరియాలు, పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు. కడాయి తీసుకుని అందులో 2 చెంచాలు నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కాజు, క్యారెట్ ముక్కలు, ఫూల్ మఖానీ వేసి వేగిన తర్వాత పన్నీర్ వేసి, పన్నీర్ కూడా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఫూల్ మఖానీ రైస్ తయారవుతుంది. మా ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే, కొబ్బరి చిప్పలను కొబ్బరి రావడానికి మనం చాలా కష్టపడుతుంటాం కదండి. చాకుతో తీయడానికి ఒక్కోసారి చాకుతో మన వేళ్ళవి కట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొబ్బరి ఈజీగా రావడానికి మనం ఫ్రిడ్జ్లో కొబ్బరి చిప్పల్ని 1 గంట సేపు ఉంచి తీసి తర్వాత కొబ్బరిని చాకుతో చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఇంతటితో మా ఎపిసోడ్ ముగిసిందండి. మరికొన్ని కొత్త డిషెస్తో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. సహ సమర్పణ జేసీ బ్రదర్స్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్.